హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై కే రజని. సో మీరందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీజీ ఎంట్రన్సెస్ కోసం ఎగ్జామ్స్ రాసేసి కౌన్సిలింగ్స్ కూడా అయిపోతూ ఉండుంటాయి కదా. మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అంటే ఏంటి, రెగ్యులర్ కోర్సెస్ అంటే ఏంటి. సో మనకి అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ ఫీ అండ్ స్కాలర్షిప్ విషయంలో నేను మాట్లాడుతున్నాను. రెగ్యులర్ కోర్స్ అంటేనేమో మనకి ఫీజు అనేది తక్కువ ఉంటుందండి. ఒకవేళ ఎంత ఫీజు ఉన్నప్పటికీ కూడా, అంటే దానికి ఎంత అయితే ఫీజు నిర్ణయిస్తారో ఆ ఫీ మొత్తం మనకి స్కాలర్షిప్లో రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అదే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ని చూసినట్లయితే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ఫీ రెగ్యులర్ ఫీ తోటి పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆ మొత్తం ఫీ అనేది మనకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది రాదు. ఎంత వస్తుంది స్కాలర్షిప్ అని అంటే 20,000. తెలంగాణలో అయితే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో, పీజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో 20,000 రూపాయల వరకు మాత్రమే మనకి స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ మన ఫీజు ఇయర్లీ 20,000 కంటే తక్కువ ఉన్నట్టయితే అది తక్కువ అమౌంటే. 20,000 కంటే ఎక్కువ ఉన్నా కూడా 20,000 రూపాయల వరకు మాత్రమే మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో మీరు కోర్సెస్ని, కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు పెట్టుకోగలను, నేను భరించుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ దిశగా వెళ్ళండి. లేదా ఇందాక మనం అనుకున్నట్టు 20,000 నేను 20,000 స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మిగిలినటువంటి అమౌంట్ నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు దాన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.